క్రీస్తునందు ఈ ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు ప్రేమలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. ప్రియులారా, ఈ రోజున బైబిల్లో నుండి మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధాత్ముడు ఎవరు అనే టాపిక్ ని మనము ఇదేనా వినబోతున్నాం. పరిశుద్ధాత్ముడు ఎవరు మనకు తెలుసు కదా. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను, పరిశుద్ధాత్ముడితో ఉన్నది అంటారు. ఇంతకీ పరిశుద్ధాత్ముడు పురుషుడా స్త్రీయా అంటే ఆయన అని ఉంది గనక ఆయన పురుషుడు అని మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. పరిశుద్ధాత్ముడు అని ఉంది గనక పురుషుడిని పెడతాం. ఆయన వచ్చినప్పుడు అని వాక్య సంబోధన ఉంది గనక ఆయన అంటే మగవారు అని మనము సంబోధిస్తాం. ఆయన వ్యక్తి శక్తి అంటే వ్యక్తి ప్లస్ శక్తి. ఆయన ఎవరు? వ్యక్తి మరలా శక్తి అనేది మనకు అర్థమవుతుంది. దీనికి వివిధ పేర్లు అనేవి బైబిల్లో మనకు పెట్టబడి ఉన్నాయి. అవి ఏంటంటే, ఆయనకి మత్తయి సువార్త 4:1 ఆత్మ అని పిలువబడ్డాడు. తర్వాత లూకా సువార్త 3:21 పరిశుద్ధాత్ముడు అని పిలువబడ్డాడు. తర్వాత మత్తయి సువార్త 3:16 దేవుని ఆత్మ అని పిలువబడ్డాడు. యెషయా గ్రంథం 11:2 యెహోవా ఆత్మ అని పిలువబడ్డాడు. లూకా సువార్త 4:18 అపోస్తలులు 8:39 ప్రభు ఆత్మ అని పిలువబడ్డాడు. యోహాను సువార్త 14:16 వేరొక ఆదరణకర్త అని పిలువబడ్డాడు. రోమపత్రిక 8:9 క్రీస్తు ఆత్మ అని పిలువబడ్డాడు. యోహాను సువార్త 16:13 సత్య స్వరూప అయిన ఆత్మ అని పిలువబడ్డాడు. హెబ్రీ పత్రిక 9:14 నిత్యుడుగా ఆత్మ అని పిలువబడ్డాడు. ఎఫ్సి పత్రిక 1:14 సంచి కరువు కలిగి చేసే ఆత్మ అని పిలువబడ్డాడు. గలతీ పత్రిక 4:6 కుమారుని ఆత్మ అని పిలువబడ్డాడు. ఫిలిప్పీ పత్రిక 1:20 యేసు క్రీస్తు యొక్క ఆత్మ అని పిలువబడ్డాడు. ఇవన్నీ పేర్లు కూడా పరిశుద్ధాత్ముడికి వర్తిస్తాయి. ఈ పేర్లన్నీ కూడా పాత నిబంధనలో యెహోవా ఆత్మ అని పిలువబడ్డాడు. కొత్త నిబంధనకు వచ్చేలేక యేసు క్రీస్తు ఆత్మ అని పిలువబడ్డాడు. సత్యస్వరూపి, ఆదరణకర్త అని కూడా ఆయనకి పేర్లు ఉన్నాయి. ఇంతకీ పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయన వ్యక్తి శక్తి అనే దానికి యోహాను సువార్త 14:16 వ్యక్తి గురించి చెప్పబడుతున్నాయి. ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. చదవండి. నేను తండ్రిని వేడుకుందును నీ యొద్ద ఎల్లప్పుడు ఉండటకు ఆయన ఏరొక్క ఆదరణకర్తని అనగా సత్యస్వరూప యొక్క ఆత్మను ఆయన మీకు అనుగ్రహించును. అలా సంబోధిస్తున్నది ఏంటంటే ఆయన అంటే ఎవరు? ఆయన వచ్చినప్పుడు అని ఉంటుంది. ఆయన వ్యక్తిత్వంలో ఎలాంటోడు వ్యక్తిగా పిలువబడ్డాడు. ఆయన కొరింథీయులకు రాసిన పత్రిక 1 పరిశోధించుచున్నాడు అని రాయబడి ఉంటది. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3:16 నివసించుచున్నాడు అని ఉంటది. ఎఫ్సి పత్రిక 4:30 దుఃఖపడినాడు అని ఉంటది. అపోస్తలుల కార్యాలు 19:2 పరిశుద్ధాత్ముడు అని రాయబడి ఉంటది. రోమ పత్రిక 8:26 సహవాసం చేయుచున్నాడు అని రాయబడి ఉంటది. తిమోతి 1 పత్రిక 4:2 చెప్పుచున్నాడు అంటే ఆయన వ్యక్తి అలాంటి శక్తి. ఇప్పుడు వ్యక్తి అయితేనే దుఃఖపడుతున్నాడు, చెప్పుచున్నాడు, నివసిస్తున్నాడు అని రాస్తున్నాడు. అర్థమైందా? మరి శక్తి, ఆయన ఒక శక్తి అంటే అవును. అపోస్తలుల కార్యాలు 2:4 వాక్శక్తి వాళ్ళు అన్ని భాషలు మాట్లాడసాగిరి అంటారు.
అంటే ఆయన శక్తి కూడా. ఎవరు? పరిశుద్ధాత్ముడు శక్తి. 1 కొరింథీ 2:10 కృపావరములు ఇచ్చే ఆత్మ అని రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యాలు 13:10 గుడ్డివానిగా చేసే శక్తి కలిగిన వాడు అని ఉంటుంది. అపోస్తల కార్యాలు 6:10 ప్రేరేపించే ఆత్మ అని ఉంటుంది. అపోస్తల కార్యాలు 16:6 ఆటంకపరిచే ఆత్మ అని రాయబడి ఉంటుంది. అపోస్తల కార్యాలు 21:11 జరగబోవు భవిష్యత్తుని గురించి చెప్పువాడని రాయబడి ఉంటుంది. రోమా పత్రిక 15:13 పరిశుద్ధాత్మ శక్తి అని రాయబడి ఉంటుంది. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరంటే వ్యక్తి ప్లస్ శక్తి. ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని రాయబడినప్పుడు ఇప్పుడు మనం ఏమి ఆలోచించాలి ఇక్కడ అంటే పరిశుద్ధాత్ముడు తండ్రి కాడు. అర్థమైందా? తండ్రి పరిశుద్ధాత్ముడు కాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కాడు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు కాడు. వీళ్ళు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నను వాళ్ళు దైవత్వములో మాత్రము ఒక్కరిగానే ఉన్నారు. ఇది దైవత్వములో మాత్రము ఏకత్వం కలిగిన వారుగా ఉన్నారు. నేను ముగ్గురు కలిసి మానవుని రక్షణ కొరకు వాళ్ళు ఈ విధ పనులు కలిగి బాధ్యతలు కలిగి వాళ్ళు వ్యవహరిస్తున్నారు. తండ్రి యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తు తండ్రి కాదు. పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, యేసుక్రీస్తు కాదు. తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు కాదు. వీళ్ళు వేరుగా ఉన్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి బాగా. పరిశుద్ధాత్మ గురించిన విషయాలు ఇలాగ ఉంటాయి. ఒకసారి ఆది కాండంలో అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పటి నుంచి ఉన్నాడు అనే దానికి మనకు కొన్ని ఆనవాళ్ళు వెతకదామండి. కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆది కాండం 1వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట ఉంటుంది. దేవుడు భూమి నిరాకారముగాను మొదటి నుంచి జగం ఉండే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును. చదివేటప్పుడు ఒక్కరిగా కాకుండా ఒక్కొక్కరు మార్చుకొని చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మబడి ఉంది. ఓకే. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అది ఇప్పుడు దేవుడు ఆది యందు అంటాడు, ఇక్కడికి వచ్చేలాకి దేవుని ఆత్మ అంటాడు. దేవుడు యొక్క ఆత్మ ఎక్కడుందంట? ఆత్మ జలములపై అల్లాడుచుండును. ఎవరు అడిగారు? జలములపై అల్లాడుచుండు ఏందన్నా అని. ఏందంటే పరివేశన చేస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. సృష్టి ఆరంభాన్ని ఆయన అన్నిటిని పరీక్షించి చూస్తున్నాడు. అది అల్లాడటం, పని చేస్తున్నాడు, పనిని చూస్తున్నాడు, పరివేశిస్తున్న దాన్నే అల్లాడటం. సృష్టి ప్రారంభాన్ని ఆయన గమనిస్తూ వస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మను కూడా తండ్రికి ఉన్నట్లే, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నట్లే పరిశుద్ధాత్మడు కూడా బాధ్యతలు ఉన్నాయి. ముగ్గురు వేరువేరుగా ఉన్న దైవత్వములో ఏకమై ఉండి ఈ పని కార్యక్రమాలన్నిటిలో కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు దేవుడి ఆత్మ అంటే దేవుడి అనకూడదు. ఇప్పుడు నేను యోహాను సువార్త 4వ అధ్యాయం 24లో ఏముంటది చెప్పండి. దేవుడు కూడా ఎవరు?
దేవుడు ఆత్మ గనుక అంటాడు. అంటే దేవుడు ఎవరంటే చెప్పంటే ఆత్మ. ఇప్పుడు ఇక్కడ ఏం చదువుకున్నాం ఆది కాండంలో? దేవుని ఆత్మ. దాన్ని గమనిస్తా ఉండండి. అర్థమైందా? దేవుని ఆత్మ అంటే దేవుడు కూడా ఆత్మేనా? అవును, ఆత్మే. అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థమయ్యేదని చెప్తా. ఇక్కడ దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. అంటే దేవుడు కూడా ఆత్మ ఉందా? అవును, ఉందే. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడెక్కడైతే ఆత్మ అనే చోట్లు ఉంటాయో అవన్నీ పరిశుద్ధాత్ముడికి వర్తిస్తాయి. ఎలా అంటే ఇప్పుడు దేవుడు ఆత్మ కదా, మరి ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు? నేను కూడా ఆత్మే కదా అని మీరు అనొచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందు ఆయన ఎవరు చెప్పండి? ఆయన కూడా ఆత్మే కదా. అర్థమైందా? సరే, దేవదూతలు, మనము ఈ శరీరంలో రాకముందు మనము ఆత్మలేనా? రాకముందు ఆత్మలేనా? ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే అపవాది దురాత్మ. అంటే ఇప్పుడు ఇక్కడ ఆత్మలుగా ఉన్నవన్నీ కూడా ఆత్మలుగా చెప్పబడుతున్నాయంటే ఆత్మలు కాదు. అర్థమైంది మీకు? ఏ ఆత్మ గురించి రాపిస్తున్నా అంటే అక్కడ దేవుని యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ. అంతేనా? 26 చదవండి. 1వ అధ్యాయం 26లో ఏమని మాట్లాడుకుంటా ఉన్నాడు అంటే దేవుడే ఆత్మ ఉంటే, ఆయన సింగిల్ గా ఉంటే, ఒకవేళ ఆయన ఒక్కడే కానీ ఉంటే ఆడేం మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఎప్పుడు అనుకుంటున్నారు? ఎవరితో చెప్పుకుంటున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే అక్కడ బహువచనం పలకబడ్డది, ఏకవచనం కాదు. ఏం పలకబడ్డది? బహువచనం. అంటే ఆయన ఎవరితో మాట్లాడుతున్నారు? మనం పుట్టక ముందు మన స్వరూపం మందు మన పోలిక చొప్పున. అంటే ఎవరు నరుని చేయటం అంటే మనం కాక ఆడ ఎవరు ఉన్నారు దేవునితో కూడా. వాళ్ళు ఎవరు అనగానే ఒక ఆయన అన్నాడు, దేవదూతలు సార్ అన్నాడు. దేవదూతలు దేవుని స్వరూపమా? వాళ్ళు ఎవరు? దేవుని స్వరూపం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏమొచ్చింది? వాళ్ళు సేవకులైన ఆత్మలు కాగా అని చదువుకున్నాం. అంటే దేవదూతలకి దేవుని స్వరూపం లేదు. మరి ఎవరుకుంటే ఆడ మాట్లాడుకుంటున్నారాడా? ఎవరు ఉంటే మాట్లాడుకో ఉండాలాడా? అంటే ఖచ్చితంగా దేవుడు కాక ఇంకా ఎవరో ఉండాలాడా? ఎవరున్నాడని మనం అనుకుంటే యోహాను సువార్త 1:1 ఏముందా? ఎవరున్నారా? ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యం కూడా దేవుడు అయి ఉండును. ఆయన ఎవరు? వాక్యంగా ఉండే ఆయన ఎవరు? అప్పుడు దేవుని దగ్గర యేసుక్రీస్తు ప్రభువేనా? చాలే సబ్జెక్ట్ అక్కడ ఆపండి. ఇప్పుడు ఎవరున్నారు? ఆయన ఏం మాట్లాడాడా? మన పొలుకుల చొప్పున మన స్వరూపంలోనికి నరులను చేయడమా అంటే, నరులు చేయటం అంటే దేవదూతలు కాదు కదా. అక్కడ ఎవరో ఉన్నారంటే ఎవరు ఆయన అంటే వాక్యమై ఉండేను. వాక్యం దేవుని ఎదురు, వాక్యము దేవుడై ఆయన ఎవరు అంటే 14వ వచనంలో 1 యోహాను సువార్త 1:14 ఏముంది? ఆయన ఎవరు? ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. అంటే దేవునితో కూడా ఉండేది ఎవరు? ఏమై ఉన్నాడు ఆయన? వాక్యమై ఉన్నాడు. నేను త్రిత్వానికి వెళ్ళిపోతే చాలా టైం అయిపోతుంది. మనం కేవలం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడదు. ఇప్పుడు ఆయన కాక ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. ఆయన దేవుని ఆత్మ అన్నాడు. దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ఎట చెప్తావు నువ్వు అనొచ్చు. ఇప్పుడు
ఆ సన్నివేశాన్ని తీసుకుని వచ్చి ఎక్కడ గడపకంటే మత్తయి సువార్త 3:16 యేసుక్రీస్తు బాప్తిసం పొంది ఒడ్డుకి వచ్చేటప్పుడు ఆయన మీదకి ఏ ఆత్మ వచ్చిందో అక్కడ రాయబడి యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చును, ఇదిగో ఆకాశము తెరవబడి ఏమనిందాడా, దేవుని ఆత్మ పావురం వలె. చాలా మంది పావురం అనే లేక అందరూ పావురాలు పెట్టేసుకుంటున్నారు. ఆ పెట్టే పావురం కూడా తెల్లదే, నల్లది పెట్టరు. అర్థమైంది మీకు? పావురం దిగొచ్చింది అన్నాడు, పావురం వలె అన్నాడా? ఇప్పుడు రేపు పందిలాగున్నావు నువ్వు అంటే పంది అయిపోయినట్టనా, లేకపోతే పంది అని మనిషి కాకుండా పోతాడా? పావురం వలె అన్నప్పుడు పావురం కాదు, వలె పోల్చాడు అంతే. పావురం పెట్టేసుకుంటున్నారు చాలా మంది. నేను కూడా ఇప్పుడు అదే పెడతా అనేక. ఎందుకు పెడతా అంటే వాళ్ళందరికీ అర్థమయ్యేదానికి అంతే. దాన్ని చూసినప్పుడు పావురం అని పెడతా అంతే. ఏమనుంది, ఆయన బాప్తిసం తీసుకుని ఒడ్డుకు వచ్చినప్పుడు ఏమి దిగి వస్తుందంట ఆయన మీదకి? పావురం దిగి వచ్చిందా? దేవుని ఆత్మ అని రాయబడ్డదా? సందర్భం ఏందాడా? బాప్తిసం తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఏమొచ్చిందంట? ఆయన దేవుని ఆత్మ ఉంది అన్నాడు కదా. అదే సిచ్యువేషన్, అదే సందర్భం ఇంకోటి చూపిస్తాను. మార్కు సువార్త 1:10 అదే బాప్తిసం తీసుకున్న ఆయన, అదే సందర్భం వస్తుంది అక్కడ ఏం దిగి వచ్చింది చూద్దాం. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఏంటంటది? ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ అక్కడ వచ్చింది చూడండి. అక్కడ ఏమని యాడ్ చేశాడు? మత్తయి సువార్తలో దేవుని ఆత్మ అనే దాన్ని ఇక్కడ ఏమి యాడ్ చేశాడంటే పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వచ్చింది. అంటే ఇప్పుడు ఆత్మ అక్కడ ఆది కాండములో జలములపై దేవుని ఆత్మ అలాంటి అది ఇక్కడ యేసుక్రీస్తు మత్తయి సువార్తలో బాప్తిసం పొంది కొట్టుకొచ్చేటప్పుడు దేవుని ఆత్మ ఆయనకు వచ్చింది అనేది ఇప్పుడు మార్కు సువార్త 1:10 ఉండే దానికి కలిపితే అక్కడ ఏమని ఇచ్చాడు? పరిశుద్ధాత్మ. అంటే దేవుడు గాక ఎవరు ఉన్నారు ఆయనతో కూడా? అప్పుడు ముగ్గురు ఉన్నారు. ఎవరు వాళ్ళు? అందుకే యేసుక్రీస్తు అంటాడు బాప్తిసం పొందే వాళ్ళందరికీ తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములని మీరందరూ అంటే బాప్తిసం పొందాలి. చాలా మంది సంఘాలు ఎలా ఉన్నాయంటే, మేము పరిశుద్ధాత్మను ఒక్కనే ఒప్పుకుంటాం, మా సంఘం అంతా పరిశుద్ధాత్మే అనే వాళ్ళు ఉన్నారు. అర్థమైందా? కొన్ని సంఘాలు మేము యేసు సంఘం, మాకు పరిశుద్ధాత్మ వద్దు, తండ్రి అయిన దేవుడు అస్సలు వద్దు, మేము కేవలం యేసు సంఘం మాత్రమే, యేసుక్రీస్తు వరకే చెప్పిన వింటాం అంటారు. కొంతమంది మేము పరిశుద్ధాత్మ మాత్రమే, యేసు వద్దు, తండ్రి అయిన దేవుడు వద్దు, మేము పరిశుద్ధాత్మ అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాకు ఎవరు వద్దంటే యేసుక్రీస్తు లేడు, పరిశుద్ధాత్ముడు లేడు, మేము యెహోవా సాక్షి, మాకు తండ్రి అయిన దేవుడు ఒక్కడే, పాత నిబంధన ఒక్కటే అనేవాళ్ళు ఉన్నారు. వాస్తవానికి నిజానికి మనం బాప్తిసం పొందేటప్పుడు ఎవరూరిని ఒప్పుకోవాలి, ఎవరూరిని కలిగి ఉండాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధుడు ముగ్గురును ఒప్పుకోవాలి. మళ్ళా త్రియేక దేవుళ్ళకి వెళ్ళిపోవద్దు. త్రియేక దేవుడు అనేది బైబిల్లో లేదు. ముగ్గురు వేరు వేరు అనేది బైబిల్ చెప్తుంది. మీకు కావాలంటే ఆది కాండం నుంచి మీరు చదువుకుంటారండి. బైబిల్ చదువుకుంటారండి. బైబిల్ చదవకే మనకు 5 వేలు. బైబిల్ చదవండి, తెలుస్తుంది ఏంటండి పరిశుద్ధాత్ముడు. ఓకేనా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఉన్నారా అంటే అవును, వాళ్ళ ముగ్గురే మాట్లాడుకున్నది.
మన స్వరూపమందు మన పోలికలు చొప్పున అన్నది ఎవరు చెప్పండి. ఇంకొక విచిత్రమైన విషయం చెప్తా. ఇన్ని పేర్లు చెప్పాను కదా. పరిశుద్ధాత్ముడికి దేవుని వేలు అనే బిరుదు కూడా ఉంది. ఇది ఖచ్చితంగా ఇంట్రెస్ట్ గా ఉంటది కాబట్టి దీన్ని మాత్రం ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి. లోకస్ వార్త 11:19-20 వచ్చిన చూడండి ఆయన పేరు ఎలా ఉంటుందో. లోకస్ వార్త 11:19-20. నేను భయం చేపు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడలా నీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు, అందుచేత వారే నీకు తీర్పులై ఉండురు. అయితే నేను దేవుని వేలితో దేవుని వేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడలా దెయ్యములను వెళ్ళగొట్టుచున్నా ఎడలా దేవుని రాజ్యం ఎద్దకు వచ్చి ఉన్నది. అది ఇప్పుడు అది పుట్టినోటు ఉందా? దేవుని వేలు అనే దగ్గర పుట్టినోటు ఉందా? లేదా? ఓకే, దేవుని వేలు అని పరిశుద్ధాత్మ ద్వారా నేను వెళ్ళగొడుతున్నాను అంటాడు ఆయన. ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. అంటే ఈయనకి ఎన్ని పేర్లు ఉన్నాయనేది మీరు ఒకవేళ రాయాలనుకుంటే రాయండి. ఆయన శక్తి ఆ వ్యక్తి అనేది కూడా మీరు రాయాలని చూస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు అనే టాపిక్ లో మనం ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి ఉన్నాడంటే తండ్రి అయిన దేవునితో కూడా ఉన్నాడు. ఎవరెవరు ఉన్నారు తండ్రి అయిన దేవునితో కూడా అంటే? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. త్రిత్వం, త్రినీతి, నీటి ఉంది. కాబట్టి వాళ్ళు వేరువేరే కాబట్టి మనం వేరువేరుగానే వాళ్ళని చూడాలి. వాళ్ళు వేరువేరుగా ఉంటే వాళ్ళ బాధ్యతలు, తండ్రి బాధ్యత, కుమారుని బాధ్యతలు, పరిశుద్ధాత్ముల బాధ్యతలు వాళ్ళు చేస్తాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి మనం చెప్పుకుంటున్నాం కనుక పరిశుద్ధాత్మని బాధ్యత ఏంది? అదొకటే గుర్తొచ్చింది. ఇక పేతురు రాసిన 2వ పత్రిక 1:20 చదవండి. ఆయన బాధ్యత, ముఖ్యమైన బాధ్యత. బాధ్యత ఏదనంగానే ఫస్ట్ అది మీరు 2 పేతురు 1:20 ఒకడు తన ఊహను బట్టి చెప్పుటం వలన లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మీరు మొదట గ్రహించవలన. ఎలాగనగా ప్రవచనము ఎప్పుడు మనిషిని ఇచ్చిన బట్టి కోరికను బట్టి కలగలేదు. అదిగో మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలంగా పలికారు. ఈ బైబిల్ రాయబడేదానికి కారణం, ఈ వాక్యం మన దగ్గరకు వచ్చేదానికి కారణం ఎవరు చెప్పండి? ఇప్పుడు ఇది చాలా పెద్ద బాధ్యత పరిశుద్ధాత్ముడికి. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని మూలంగా పలికేదంట. ఏంటదే? వాక్యం. మనకు వాక్యం వచ్చిందయ్యా, ఈ రోజు మన దగ్గర చదువుకుంటున్నామయ్యా బైబిల్ ప్రకారంగా అనుకుంటే ఆ వాక్యం అనేది రాయబడ్డది ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా. అంటే చాలా పెద్ద బాధ్యత. ఈ వాక్యం అంతా రాపించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అర్థమైంది మీకు? పరిశుద్ధాత్ముడు పని ఏందో చెప్పేదా, బాధ్యత ఏందో చెప్పేదా? వాక్యం రాపించడం, వాక్యాన్ని మన దగ్గరికి రప్పించడం, ఇది పెద్ద బాధ్యత. తర్వాత మీరు అనుకున్నది కూడా చూద్దాం. ఆయన సర్వసత్యములకు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఏం జరుగుతుంది? రోమపత్రిక 8:26-27 వచనాలు కూడా చూడండి. ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది చూద్దాం. అటువలే ఆత్మయు బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. మనకు ఇంకోటి కూడా చేస్తున్నాడంట ఆయన. ఏంటది సహాయము?
ఏం చేస్తున్నాడు ఆయన? ఏలయనగా ఎలా అనగా యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెను ఓయమ్మో, మనకి ఎట్ట ప్రార్థన చేయాలో తెలియదు. నాకు తెలియదు గాని ఆ వచ్చినంప సత్యము కాని ఉచ్చరింప చొక్కము గాని మూలుగులతో మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశిక్షణ కొరకు విజ్ఞాపనం చేయించున్నాడు. ఏం చేస్తున్నాడంట పరిశుద్ధాత్ముడు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? బలి వినబడి మనకి ప్రార్థన రాదు. ప్రార్థన రానప్పుడు ఎవరు మనకి సహాయం చేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడు ఉచ్చరింపు చౌకంగాని మూలుగులతో మనల్ని బలపరిచి ఆయన ప్రార్థన చేసేదానికి సహాయంగా మన కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. ఎవరైనా ప్రయోజనమేనా? ఒకటి, వాక్యం అనేది రాసేదానికి ప్రేరేపణ కలిగి చేసింది పరిశుద్ధాత్ముడు బాధ్యత పని. రెండోది, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించింది కూడా పరిశుద్ధాత్మనే. ఎందుకు పరిశుద్ధాత్మని ఎలా పొందుకోవాలి మనము? అసలు ఈ ఎవరో తెలుసుకునే దానికి ముందు మీకు చిన్న విషయాలు చెప్పుకొని ముందుకు వెళ్తాను నేను. చూడండి, ఒకసారి మత్తయి సువార్త 12:31 వచ్చిన ఇక్కడి నుంచి మీకు బలిపి వెళ్ళగల బాగా. కాబట్టి మత్తయి సువార్త 12:31 యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ గురించి ఒక విషయాన్ని చెప్తున్నాడు అక్కడ. ఏంది చూడండి. కాబట్టి మీతో చెప్పింది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడిన గాని ఆత్మ విషయమైన దూషణకు మాత్రము పాప క్షమాపణ లేదు. ఏ ఆత్మ అంటారు చూడు కింద. మనుష్య కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. విరోధంగా మాట్లాడి యేసుక్రీస్తు గురించి మీరు విరోధంగా మాట్లాడినా పాప క్షమాపణ ఉంది. యేసుక్రీస్తు తిట్టినా నీకు క్షమాపణ ఉంది. పరిశుద్ధాత్ముడికి విరోధంగా మాట్లాడేవో ఈ యుగమందైనా రాబోయే యుగమందైనా పాప క్షమాపణ లేదు. ఎందుకంటే ఎంత కఠినంగా దేవుడు రాపిస్తున్నాడు ఈ మాట. ఏంటి కఠినమైన వచనమేంది? ఇప్పుడు అన్ని జబ్బులకు మందులు ఉన్నాయి, మరి మందు లేని జబ్బు ఏంది? ఏం చెప్పండి. మందులే లేవు అంటారు. ఏందా జబ్బు? ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి, మందులు ఉన్నాయా? జాగ్రత్త పడతామా? ఏముంది, జ్వరం వచ్చింది అనుకో పారాసిటమాల్ వేసుకో, డోలో 65 వేసుకో అంటారు కదా, అంతేనా? కానీ ఎయిడ్స్ అనే దానికి ముందు ఉందా? నివారణ ఒకటే మార్గం. ఎయిడ్స్ ఉందా ముందు? ఇప్పుడు ఏ జబ్బు గురించి మనం జాగ్రత్త పడాలి? మందు ఉన్న జబ్బు కోసం జాగ్రత్త పడతామా? మందులే లేని జబ్బు కోసం జాగ్రత్త పడతామా? మందులేని జబ్బు కోసం. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కూడా ఎలా ఉందంటే, మనిషి కుమారుడికి విరుద్ధంగా మీరు మాట్లాడిన యేసుక్రీస్తు ప్రభుని తెచ్చినా మీకు క్షమాపణ ఉంది. మీరు చేసే ప్రతి పాపానికి క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్ముడికి విరోధంగా మాట్లాడేలో ఈ యుగమందే కాదు, రాబోయే యుగమంది కూడా. ఇంకేమనుకుంటున్నారు మీరు పరిశుద్ధాత్ముడు అంటే? ఎందుకని అంత కఠినమైన నిర్ణయంగా దేవుడు రాపిచ్చాడయ్యా అంటే, ఇప్పుడు మన ఊరు బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? నైట్ లాస్ట్ బస్సు ఎన్ని గంటలకి? 10:30కి ఆడ తీస్తారా? ఆడ 9:30కి అనుకోండి, ఓకేనా? 9:30 పైన మీరు పోతే ఉంటది బస్సు ఆడ? ఉండదు. కాబట్టి ఇప్పుడు ప్రవక్తలను పంపించాడు దేవుడు. పితరుల కాలంలో చెప్పించాడు, ఎండ్ల ప్రవక్తల కాలంలో చెప్పించాడు, మనిషి మారల. తర్వాత దేవదూతల చేత బోధించాడు ఎండ్ల.
ఇంకా ఎందుకులే ఇంత పెద్ద గొప్ప గొప్ప ప్రవక్తలను పంపించి మోషే దావీదు ఎంత మంచి గొప్ప వాళ్ళు యెషయా ఇలాంటి ప్రవక్తలు పంపించినా మారలేదు మనుషులు. ఇంకా చివరిగా తన సొంత కుమారుడినే వదిలిపెట్టాడు భూమికి. 80 సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన. మనిషి మారాడా? ఆయన ప్రాణ త్యాగం చేసిన తర్వాత కూడా మారాడా అంటే మార్పు అనేది కనిపించడం లేదు. ఎన్ని బోధలు చేసిన కనుక ఇంక చివరి నీకు అవకాశం ఏంటంటే చివరగా పరిశుద్ధాత్మని పంపించాడు. లాస్ట్ అండ్ ఫైనల్ పరిశుద్ధాత్మని నీ యొద్దకు పంపించాడు. ఇప్పుడు ఆయన్ని కూడా నువ్వు విశ్వసించకపోతే, ఆయన్ని కూడా నువ్వు అంగీకరించకపోతే, ఆయన్ని కూడా నీలోకి చేర్చుకోకపోతే ఇంక నీకు అవకాశం లేదురా. నువ్వు పోవాలంచింది క్షమాపణ లేని అగాధం ఉన్నది, అక్కడికి మాత్రమే పోతాము. అర్థమైందా? క్షమాపణ లేని అగాధం ఉంది. అందుకని చివరి అవకాశం పరిశుద్ధాత్ముడిదే. ఆయన నడిపింపుకు నువ్వు లోబడాలి, ఆయన కోసం నువ్వు నడవాలి. పరిశుద్ధాత్ముడు అంటే ఎవడు? నువ్వు పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ఎలా పొందుకుంటాం? పరిశుద్ధాత్మను ఎలా వస్తాడు? తీసుకున్నారు బాప్తిసం, ప్రాసెస్ జరిగింది. రెండోసారి మళ్ళా బాప్తిసం ఇచ్చాడంట. ఒకసారి అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం మొదటి నుంచి చదవండి, తొందరగా రండి. అపోలో ఉన్నప్పుడు అపోలో అంటే అపోలో హాస్పిటల్ కాదు. అపోలో అనే పేరు కూడా బైబిల్ నుంచి తీసుకొని పెట్టుకున్నారు. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు పౌలు పై ప్రదేశాల్లో సంచరించి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అంటే ఏంది? వినండి ఇక్కడ వినండి. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారా అన్నాడంటే విశ్వాసం అంటే దేని కొరకు రావాలి? విశ్వాసం ఎలా వచ్చింది? విశ్వాసం రావటం వల్ల ఏం జరగాలి? మారు మనసు వస్తే ఏం చేయాలి? పశ్చాత్తాపం రావటం వల్ల ఏం చేయాలి? బాప్తిస్మం తీసుకోవాలి. కింద అంటాడు ఆ మాట. మరి చదువు, కంటిన్యూషన్ చేద్దాం. పరిశుద్ధాత్మను పొందితిరా అని వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదన్నారంట వాళ్ళు. అప్పుడు అతడు అలాగైతే దేనిని బట్టి మీరు బాప్తిస్మం తీసుకున్నారా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి తెలియకుండా బాప్తిస్మం పొందుతారు మీరు. అప్పుడు ఏం చెప్పుకుంటాడు పౌలు గారు వాళ్ళకి? పరిశుద్ధాత్మని తెలియదు అన్నప్పుడు వాళ్ళకి ఇంకా బాప్తిస్మం పొందిన బాప్తిస్మం చెల్లుతుందా? బాప్తిస్మం ఒక్కటే. ఆ ఒక్క బాప్తిస్మం కరెక్ట్ గా వాక్యం ఏదైతే చెప్పిందో దాని ప్రకారం తీసుకో ఉండాలి, లేకపోతే ఆ బాప్తిస్మం చెల్లదు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే తెలియనప్పుడు మరి ఎలా బాప్తిస్మం తీసుకున్నారు మీరు? పరిశుద్ధాత్మ గురించి తెలియదు, యేసుక్రీస్తు గురించి తెలియదు, తండ్రి దేవుని గురించి తెలియదు, దేవదత్తుల గురించి తెలియదు, మానవుడు ఎవరో తెలియదు, సంఘం అంటే ఏంది తెలియదు. ఎలా తీసుకున్నారా మీరు బాప్తిస్మం అని అడిగి మరలా వాళ్ళకి ఏమి ఇచ్చి ఉండాలి? లెసన్లు చెప్పి బాప్తిస్మం ఖచ్చితంగా ఇచ్చి ఉండాలి. ఇప్పుడు రెండవసారి బాప్తిస్మం తీసుకోవచ్చు అన్నయ్య అంటే నువ్వు తీసుకున్నది కరెక్ట్ కానప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవటం మంచిది. అర్థమైందా? ఓకేనా? అర్థం కాలేదా? నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షించబడినవాడు, నమ్మని వాడికి బాప్తిస్మం తీసుకున్నట్లయితే నీకు పరిశుద్ధాత్ముడు ఎవరో కూడా తెలిసిపోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? మనం తీసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఎవరో మనం ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. మరియు పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడికి ఏమవుతాడు? మరియు మీరు కుమారుడై ఉన్నందున
నాయన తండ్రి నాయన తండ్రి అని మొరపెట్టు అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయం దేవుడు మన హృదయంలో అనుగ్రహించును. ఆయన పరిశుద్ధాత్ముడు ఎవరు ఇప్పుడు? దేవునికి ఏమవుతాడు ఆయన? నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మ ఇచ్చాడు మనకు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు చెప్పండి? దేవుని కుమారుడు. మరి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు. ఇప్పుడు ఆయన ఎవరు? కనిష్ఠడా లేకపోతే జ్యేష్ఠడా? జ్యేష్ఠ పుత్రుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. రెండో కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని దగ్గర ఏదైతే విన్నాడో అదే తీసుకుని వచ్చి మనకు బోధించాడంట. మరి పరిశుద్ధాత్ముడు ఈ రోజున పరిశుద్ధాత్మే నన్ను వాడుకుంటుంది. నేను బైబిల్ చదవను, బైబిల్ని చూడను, బైబిల్లో ఉన్నావు నాకు తెలీదు, నేను కళ్ళు మూసుకొని స్టేజ్ ఎక్కుతా. ఎవరు వాడుకుంటారంట? పరిశుద్ధాత్ముడే వాడుకుంటాడంట. ఈ నేర్చుకోడంట, బైబిల్ని చూడంట. మరి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తు ప్రభువే ఆయనే నేర్చుకుని వచ్చాను అంటాడు. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 31 చదవండి. పైనుండి వచ్చివాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చివాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చే మాట్లాడును. పరలోకము నుండి వచ్చివాడు 12 వచ్చిన చదువు. సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకం. సరే, ఇవన్నీ వదిలేని ఒకే ఒక వాక్యంతో దాన్ని క్లియర్ చేసేద్దాం. 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 26 వచ్చిన. చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద నుండి వినిన సంగతులే లోకంకు బోధించుచున్నాను. ఎవరు చెప్తున్నారన్నమాట? స్వయాన్ని యేసుక్రీస్తు ప్రభువే నేర్చుకుని వచ్చాను బాబు. ఏందదే? దేవుని మాటలు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏనా? పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు ఒకసారి చూస్తారా? పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేశాడు చూడండి ఒకసారి. పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేశాడు చూడండి ఒకసారి. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఒక యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. అయితే నేను మీకు చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళని యెడల ఆయనను మీ యొద్దకు పంపుదు. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన 16 వచ్చింది. కొంచెం కాలమైన తరువాత మీరు నన్ను చూడరు అని కొంచెము కాలమునకు నన్ను చూపదరని చెప్పాను. 7:16 అందు చదవండి. యోహాను సువార్త 7:16 చదవండి. అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవరైనాను ఆయన చిత్తము చొప్పున. అది యేసుక్రీస్తు గురించి చదివేశాం కదా. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే యోహాను సువార్త 26 లేదా 14:16 ఒక నిమిషం. 14:16 ఒకసారి చూడండి. 16:13 యోహాను సువార్త 16:13. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతటా తానే ఏమీ బోధింపక వేటిని వినన వాటిని బోధించి సంభవింపు సంగతుల్ని మీకు తెలియజేయను. తనంతట తన ఏది? పరిశుద్ధాత్ముడు తనంతట తన
ఆయనే వచ్చేసి 4 నిలిచిపోయి బోధించేస్తే ఇంక బైబిల్ ఎందుకు? తనంతట తను ఏది బోధించుడు ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు? బైబిల్ చదవరు కొంతమంది పాస్టర్లు ఏం చేస్తున్నారు తెలుసా? రెఫరెన్స్లు అన్ని ఒక అతను బాగా చదువుకొని ఏమేమి రెఫరెన్స్లు కావాలో ఆ రెఫరెన్స్లు అల్లా చీపురు బుల్ల పెట్టుకున్నాడంట. ఆడ వాక్యం చెప్పాలని చీపురు బుల్లలు బైబిల్లో పెట్టుకోలేదండి. పెట్టుకొని ఆయన స్నానానికి వెళ్ళాడు, టైం అయిపోతా ఉంది, వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ఆవిడ ఏం చేస్తుంది? ఇల్లు దిమ్మతా నేను లేడు కాదని చెప్పి ఇల్లు దిమ్మతా బైబిల్ చూస్తుందంట. చచ్చి మా ఆయన చీపురు పొలాలు ఎత్తి బైబిల్లో పెట్టారు, పరిశుద్ధమైన దాంట్లోనే చీపురు పొలాలు పెట్టేసింది. ఇంకా సంఘంలోకి వెళ్ళిపోయి, సంగమా ఈ రోజు ఏం వాక్యం ఇచ్చేలే దేవుడు బయలుపరిచాడు పరిశుద్ధాత్ముడు అని చెప్పి, చూడండి ఇంక నా తలాక చూపిస్తాను చెప్పి ఇటు చూస్తే చీపురు పొలాలు లేవు దానికి. ఏంద్ర పాస్టర్ కంగారు పడిపోతాం, చీపురు పొలాలు ఏం చేసేవారు దీంట్లో పెట్టానే అంటే, చీపురు పొలాలు ఎందుకు పెట్టుకున్నావు పరిశుద్ధమైన బైబిల్ అంటే దాన్ని నేనే తీసి పడేసాను. పని చేసేవారు నేను ఇప్పుడు ఎత్తి ఏం చెప్పాలంటే అవునంటే, ప్రియులారా సంఘస్థులారా ఈ వారం దేవుడు ఆపేయమన్నాడు వాక్యాలు, వాళ్ళని ప్రార్థన చేసుకుని ముగించాడు అని చెప్పి ముగించాడు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇదిగో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నారంటే బైబుల్ని ఇట్లా నాకు కొట్టి ఇట్లా తీసేదన్నమాట, ఏలు పెట్టేదన్నమాట. ఇప్పుడు ఏలు పెట్టిన వాక్యమే నాకు దేవుడు మాట్లాడలేడు అని పెట్టుకుంటున్నది ఒక ఆవిడ. ఆ సంగతి అర్థమ్మా. రోజు పెట్టుకున్నప్పుడల్లా, రోజు ఇట్లా యాత్ర కొట్టినప్పుడల్లా మంచి వాక్యాలు వచ్చాయంట. ఆమె ఏలు పెట్టినప్పుడు ఏం చెప్పిందబ్బా, నేను దీవిస్తా, నీ గంప నిండి పొగలతది, నీ రుట్లు బాగా అభివృద్ధి చెందుతారు ఆయన వచ్చిందంట. అబ్బా నేను వస్తున్నాయి దేవుడు నాకు ఎంత మంచి వాక్యాలు వస్తున్నాయని చెప్పి మళ్ళా బైబిల్ తీసి రోజు తీసుకుని పెట్టుకున్నప్పుడల్లా, నిన్ను నేను అధికంగా ప్రేమిస్తున్నాను, నాకు ఇష్టమైన దాని అని చెప్పాడు. అబ్బా దేవుడు నేనే ఇష్టం అన్నమాట అనుకునేది. మళ్ళా తీసి మళ్ళీ ఇటు తీసుకునేది, ఇటు చూసుకునేది. ఎంత మంచి వాక్యం. ఈ రోజు నీ యొక్క గిన్నె నిండి పొర్లుతున్నది. దేవుడు ఈ మధ్య ఏం మాట్లాడుతున్నాడు నాకు అని చెప్పేసి డైరెక్ట్ గా ఇంక సంఘంలోకి వెళ్ళిపోయింది. సంఘస్థరాలు కదా, సంఘ పెద్దమ్మ కదా, అందుకని చెప్పి సంగమా పాస్టర్ గారికి వాక్యం ఇచ్చే ముందు నాదొక ఎన్నతి ఏంటంటే, నేను ఏ వాక్యం కొట్టి తీస్తున్నానో దేవుడు నాతో భలే మాట్లాడేస్తున్నాడు అంతే అని చెప్పినాడు. అవునా అక్క, సరే అక్క, ఈసారి నువ్వు బైబిల్ చూడండి, మైక్ తీసుకొని చదవండి, నేను కళ్ళు మూసుకుంటా, యాత్ర టికెట్ అయితేనే చేస్తా, బైబిల్ చేతిలో పెట్టి చదవాలంటే సరే అక్క అట్లాగానే అని చెప్పి ఈమె ఇట్లా తీసి ఇట్లా ఏలు పెట్టి కళ్ళు మూసుకున్నాను అన్నమాట. నువ్వు చదువు అంటే చదివేదానికి తడబడుతుంది ఆ ఏలు పెట్టిన వారికి. నాకు నేను చదవలేను లెక్క అంటే, చదివే ఏం పట్టింది నీక చదివేదానికి, నీక పోయే కాలం రోగం వచ్చిందా అని తిట్టినాను. పక్కన నువ్వు చదివే అక్క, అది ఏ వాక్యం అని చదవచ్చు. ఏ వాక్యం ఏంది, మైక్ లో చదవు నువ్వు అన్నదంట. సరే మైక్ దగ్గర పెట్టి పెట్టక్క చదవుతాను నువ్వు ఏలు పెట్టిన వాక్యం అంటే, పోయి గురి పెట్టుకో. ఇప్పుడు అది నాకు రాదు వాక్యం, అది నాది కాదు నాకు వచ్చి ఆయన మంచివే అంటే, బైబుల్లో మంచివన్నీ మనకు, చెడ్డవన్నీ వేరే వాళ్ళకా అట్టుంది బైబుల్లో ఉన్నవన్నీ మనకే, అంతేనా? మరి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరు? పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుని కుమారుడు. ఓకే, ఇప్పుడు పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు పొందుకుంటాము? ఒకసారి అపోస్తల కార్యం 2:37 చదవండి. మనకి ఎప్పుడు వస్తుంది పరిశుద్ధాత్మతో? అది చదువుకుని ఒక 2 రెఫరెన్స్లతో ముగిచ్చేస్తాం. పేతురు మారు మనసు పొంది ఏం చెప్తున్నాడు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకోండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం వేరు, వరాలు వేరు. వరాలు ఇచ్చింది అపోస్తలులకు తప్ప ఎవరికైనా. మనకిచ్చేది ఏంది? వరం. పరిశుద్ధాత్మ లేకపోతే మనకి ఏమైపోద్ది?
పరిశుద్ధాత్మ మనం పొందకపోతే ఏమి? పరలోకం లేదు. రోమపత్రిక 8:14 వచ్చి, రోమపత్రిక 8:14 వచ్చి, పరిశుద్ధాత్మ మనం పొందుకోకపోతే ఏమవుతుంది? దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ ఏమవుతారంట? దేవుని కుమారుడు. అంటే ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోకపోతే నువ్వు దేవుని కుమారుడికి కుమార్తెలు కాదు. ఇప్పుడు మనకేం కావాలి? పరిశుద్ధాత్మ ఖచ్చితంగా కావాలి. ఎప్పుడు వస్తాడు పరిశుద్ధాత్ముడు? వచ్చి వెళ్తుంటాడా? డ్రమ్ము కొట్టినప్పుడు వచ్చి డ్రమ్ ఆపేసి పోతాడా? ఎవరో ఎప్పుడు పోతాడు చెప్పండి? డ్రమ్ము కొడితే వస్తాడు, డ్రమ్ము ఆగిపోతే రాడు. దేనా వచ్చే వారం ఉంది దాని సంగతి, వచ్చే వారం చెప్తాను. ఎల్లప్పుడూ మీ అద్ద ఉండుటకు ఆదరణకర్తని మీ అద్దకు పంపిస్తున్నాను అన్నది. ఎప్పుడా? ఎల్లప్పుడూ. పాత నిబంధన కాలంలో వచ్చి వెళ్ళిపోయేవాడు పరిశుద్ధాత్మ. ఈ పని ముగించుకోవటమా వెళ్ళిపోవటమా? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే ఆయన ఎల్లప్పుడూ మీ అద్దే ఉంటాడు, మీతోనే ఉంటాడు. ఏడుంటాడంట? మన అద్దే ఉంటాడా? మనలో ఉంటాడా? అవును, మనలోనే ఉంటాడు, మనతో ఉంటాడు. ఎవరైనా దమ్ము కొట్టినప్పుడు వస్తాడు, రమ్మ ఆగిపోతే వెళ్ళిపోతాడు. అది కాదు, ఎప్పుడు మనలోనే ఉంటాడు. అదేనా? అంతేనా? ఉన్నాడా లేడా? ఎందుకు పరిశుద్ధాత్మ మనకు? ఎఫ్సి పత్రిక 1:14 ఇంకొక రెఫరెన్స్ ఉంది, దాన్ని చెప్పుకొని ముగించుకున్నాం. ఎఫ్సి పత్రిక దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగి నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యములకు సంచి కరువుగా ఉంది. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకుంటే ఎందుకు పొందుకున్నావు అంటే నిన్ను ఆత్మ చేత ముద్రించామంట. ఎందుకు? ఆత్మ నీకు వచ్చిందంటే, ఆత్మ నీలో ఉందంటే, ఆత్మ ఎందుకు అంటే నిన్ను పరలోకములో స్వాస్థ్యం కొరకు నిన్ను దేవుడు నిర్ణయించుకున్నాడు. ఎక్కడికి? పరలోకములో స్వాస్థ్యం ఏమవుతున్నాడు? స్వాస్థ్యం అంటే ఆస్తిని కొరకెత్తి పెట్టాడంట దేవుడు. ఇక్కడ మనకు ఆస్తులన్నీ కూడా స్థిరము కావు, శిథిలం అయిపోతాయి. కానీ శాశ్వతమైన ఆస్తిని కొరకు దేవుడు పరలోకంలో ఎత్తి పెట్టాడంట. ఎక్కడ? పరలోకంలో ఎత్తి పెట్టాడంట దేవుడు నీ కొరకు స్వాస్థ్యం, ఆస్తి. ఆ ఆస్తికి నేనేమని నిర్మించాడు? నిన్ను ముద్ర వేశాడంట నీ మీద. ఆత్మని ముద్ర వేసి ఆ ఆస్తికి ఈమె వారసురాలు అని సంచి కరువుని కలిగజేసి ఆత్మని నీకు ఇచ్చాడంట. ఎలాంటి ఆత్మని ఇచ్చాడంట? అడ్వాన్స్ గా ఇవ్వబడ్డ ఆత్మ అని అర్థం. అంటే అడ్వాన్స్ ఎంత ఇస్తారు? ఏదన్నా మనం కొనేటప్పుడు ఎంత అడ్వాన్స్ ఇచ్చేసి వస్తాం. మనకి 3 లక్షలు చెప్పారు అనుకో స్థలం కొనేది, ఎంత ఇస్తాం మనకి? ఇదిగో ఈ 20,000 పెట్టుకో, లేకపోతే ఈ 30,000 పెట్టుకో, మిగతా అది ఇచ్చి ఆ స్థలం నేను స్వాధీనం చేసుకుంటా అని చెప్తాం. అది అడ్వాన్స్. ఏమని ఇవ్వబడ్డది? సంచి కరువు కలిగజేసిన ఆత్మ అని ఇవ్వబడ్డది. ఒక పాస్టర్ గారు అంట ఇళ్ళన్నీ గృహాలు దర్శించేటప్పుడు ఒక ఆమెకి ఇది డౌట్ ఉందంట. ఏం డౌట్? పాస్టర్ గారికి, అయ్యగారు నేను ఇప్పటి నుంచో ఒక డౌట్ అడగాలనుకుంటున్నాను బైబుల్లో అన్నదంట. ఏంది అడిగి నా కుమార్తె అన్నదంట. ఏం లేదు పాస్టర్ గారు, ఏడో ఎఫ్సి పత్రిక 1:14 సంచి కరువు కలిగజేసే ఆత్మ అని ఉంది కదా, దాని అర్థం ఏంది అన్నట్టు. అదే అదేం లేదమ్మా, నేను వచ్చినప్పుడల్లా నా కాడ ఒక సంచి ఉంటుందా? ఆ సంచిలో ఏమన్నా ఉంటాయా? వచ్చినప్పుడల్లా అదే ఎప్పుడు కరుగుతానే ఇది ఉండేదే. కాబట్టి దాంట్లో నువ్వేమన్నా వేస్తే కదా అది నిండతేనే. ఎప్పుడు కరువు అది ఆ వాక్యం అన్నట్టు. అలాంటి రోజులకి వరకు సై అంటూ ఉంటుంది. నిజమైన దేవుని మాట వినేదానికి సై అనం. అర్థమైందా? ఇది దాని అర్థం అన్నాడంట. అలాంటి మోసపోయే భక్తులు కూడా ఉన్నారు. మరి అర్థమైంది మీకు? సంచి కరువు కలిగజేసే ఆత్మ అంటే అడ్వాన్స్ గా ఇవ్వబడిన ఆత్మ అని అర్థం.
ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు నీలోకి? ఎప్పుడు వస్తాడు? తీసుకున్నారా? తీసుకుంటారా? ఎప్పుడు? బాప్తిజం కన్వర్టేషన్ నెక్స్ట్ ఎప్పుడు? మందిరం ఓపెనింగ్ కి నేర్చుకుంటూనే ఉంటారా జీవితాంతం ప్రాణం పోయిందాక? ఏం నేర్పించేది ఉండద్దా? మనం బాప్తిసం తీసుకుని ఇంకోని బాప్తిసంలోకి నడిపించాలి. దేవుడికి ఇష్టమైన పండుగ ఏంటంటే నువ్వు తీసుకోవాలి. కోటేశ్వరమ్మ తీసుకుని వచ్చిన జారిపోయే ఆత్మ, నాగేందర్ తీసుకుని వస్తున్నాడు ఏ ఆత్మ? ఇట్టి గింజలు ఉండాలి, పొట్టి కాదు. వెరీ గుడ్. నేనేమంటున్నానంటే సంచి కలిగి చేసే ఆత్మ మనకు ఆత్మ ఎందుకు కావాలి? పరిశుద్ధాత్మ అంటే అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. వాళ్ళందరూ ఎవరంట? ఎవరు? దేవునికి కుమారుడు కుమార్తెలు. ఆత్మ లేకపోతే నువ్వు దేవుని కుమార్తె కాదు. ఆత్మను పొందుకోవాలంటే బాప్తిస్మం పొందాలి. ఓకేనా? అది ఉంటేనే పరలోకం. ఇప్పుడు ఆత్మ ఎంతకి ఇవ్వబడ్డది మనకంటే అడ్వాన్స్ గా ఇవ్వబడ్డది. ఎందుకు ముద్రించాడు ఆత్మ? ఎందుకు మిమ్మల్ని ఆత్మ మీదానికి ఎందుకు పెట్టాడంటే నీకు ఆస్తి పోతున్నాను, నేను ఎన్నుకున్నాను, నేను విమర్శించుకున్నాను, నీకు ఇదిగో దాన్ని నమ్మేదాని కొరకు ఈ ఆత్మని నీకు ఇస్తున్నాను. ఎందుకు ఇచ్చాడంటే నీకు నమ్మకం కలిగేదానికి ఇచ్చాడు. అంటే చూసి నమ్మవారికంటే చూడకుండా నువ్వు నమ్మేవు కనుక నీకు ఆస్తి, నీకు ఇస్తా నేను ఆస్తి అన్నాడు దేవుడు. అందుకని పరిశుద్ధాత్మ నీకు వచ్చిందంటే ఖచ్చితంగా నీకు ఆస్తి దేవుడు అక్కడ రెడీ చేస్తున్నాడు. అర్థమైందా? ఇక్కడ అన్ని వదిలేసిపోవాలా ఈ లోక భోగాలన్నీ. ఓకే, ఇప్పుడు ఆత్మను నువ్వు ఎప్పుడు దాకా ఆత్మ నీలో ఉంటాడు? ఆత్మ వచ్చాడు కదా, ఎప్పుడు దాకా ఉంటాడు? ఎప్పుడు దాకా ఉండాలి ఆయన మమ్మల్ని? ఎప్పుడు దాకా ఉండాలి? చూడండి ఒకసారి. ఒకవేళ నువ్వు ఆయన్ని తరిమేసుకుంటే 14 వచ్చిన ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 30 వచ్చిన చదవండి. ఎంత వరకు ఉండాలో? దేవుని పరిశుద్ధాత్మను మీరు ఏం చేయకూడదంట? పరచకుడి. ఎప్పుడు దాకా ఉండాలంట ఆయన? విమోచన దినం అంటే ఇప్పుడు నువ్వు చచ్చేంత వరకు పరిశుద్ధాత్మ నీలోనే నీతోనే ఉండాలా. ఎవరితో ఉండాలి? మీతోనే ఉండాలి. వెరీ గుడ్. నీలోనే ఉండాలా, మీతోనే ఉండాలి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయేదానికి కారణం ఏందాడా? చెప్పాలి త్వరగా. ఆయన ఎందుకు వెళ్ళిపోతాడు? ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో నుంచి వెళ్ళిపోతాడంటే ఆయన దుఃఖపడే కార్యక్రమాలు నువ్వు చేస్తే ఆయన వెళ్ళిపోతాడు. ఏంటి దుఃఖము అని మీరు అడిగితే, దేవుని కార్యాలు కాకుండా ఈరోజు దేవుని కార్యాలు అమ్మ మీరందరూ కూడా సభ ఉంది మనకు, ప్రార్థనకి వెళ్దాం, అది తలా ఒక పని చేద్దామనండి, తప్పించుకోకండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు సంతోషపడతాడు, దుఃఖపడతాడా? దుఃఖపడతాడు. ఈ రోజు చర్చి దగ్గర పరిచర్య ఉందన్నాం అనుకో, ఆ రోజు రాకపోండి, దేవుని కార్యం జరగకపోయినా దుఃఖపడతారా? ఈ రోజు మనందరం కూడా పలానా దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, మేం రా అన్నాం. అప్పుడు అంటే దేవుని కార్యాలు కాకుండా లోక కార్యక్రమాలకి మనం వెళ్ళిపోతే ఏం చేస్తాడు? మరి మేము ఎట్ట బతకాలని అని మీరు అనొచ్చు. మీరు బతకండి, ప్రార్థన ఉన్నప్పుడు మాత్రము దేవుడికి ఇచ్చింది. ప్రార్థన లేనప్పుడు, సహవాసం లేనప్పుడు, దేవుని పని లేనప్పుడు వెళ్ళండి. దేవుని పని ఉంది, లోక పని కూడా ఉంది. ఇప్పుడు దేనికి మనం ప్రాధాన్యత ఇస్తాము? ఎవరు కొట్ట వెళ్ళిపోతే ఎవరు దుఃఖపడతారు? ఎవరా? నువ్వు బాగుంటున్నది అదే. ఒకసారి యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9-10 వచ్చిన లాస్ట్ చదవండి. వారి యావత్ బాధలో ఆయన బాధ నుండెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను,
పూర్వ దినములన్నిటను ఆ. ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఆ. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఎందుకు విరోధి అయిపోయాడు దేవుడు? పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరిస్తే నీకు విరోధి దేవుడే. నువ్వు అనుకున్న వేట్లో నువ్వు బాధపడుతున్నా దేవుడు నీకు విరోధి అయిపోయినాడు. ఇక నువ్వు పరిస్థితి ఎలా ఉండదో ఒకసారి ఆలోచన చేసుకో. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అంటే ఎక్కడ నడిపిస్తాడయ్యా మనలో ఉండంటే వాక్యానుసారంగా నడిపిస్తాడు, కానీ వాక్యాన్ని పక్కన పెట్టి నడిపించడు. సత్యం అంటే ఏంది? వాక్యం. సర్వసత్యం అంటే వాక్యపు లోతుల్లోనికి మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన. సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలో అంటే వాక్యానుసారమైన దాని మీద ఇంకా మిమ్మల్ని సిట్టిగా ఇంకా గట్టిగా మిమ్మల్ని నిలబెట్టేదానికి ప్రయత్నం చేస్తాడు. ఇది సర్వసత్యం, ఖచ్చితంగా మీరు పాటించాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో మీకు ఏమీ అర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది? పరిశుద్ధాత్ముడు ఎవరంటే శక్తి వ్యక్తి